ఈ కథ ప్రేమ కోసం తప్పిస్తున్న ఇద్దరి భార్యాభర్తల కథ. ఇంతకీ నేనెవరో మీకు చెప్పలేదు కదా. మీకు కనిపిస్తున్న ఈ అందమైన ఇల్లుందే, అదే నేను. నా ముందు దీనంగా అలా నిల్చొనున్నాడే, అదే ఈ బైక్. వీడే నా ఫ్రెండ్ బంటి. కాలాలు మారినా, కుండపోత వర్షాలు కురిసినా కదలకుండా ఇక్కడే ఉంటాడు. పాపం. ఎందుకు అనుకుంటున్నారా? చూస్తూ ఉండండి, మీకే తెలుస్తుంది. అయ్యో, మరింకెందుకు ఆలస్యం, పదండి లోపలికి వెళ్దాం. ఎంతో అందంగా సౌమ్యంగా అక్కడ కనిపిస్తుందే, తనే రాధిక. ఇదిగోండి, కలలు కంటూ నిద్రపోతున్నాడే, ఇతనే మధు. ఇక వీళ్ళ ప్రేమగాథ మొదలెడదామా? ఏ వర్షం, సైలెంట్గా పడిపోలేవా? నీ వల్ల మా ఆయన నిద్రలేసేశాడు. నీ సంగతి తర్వాత చెప్తాను. చూశారా, రాధికాకి ఆ మధుగాడంటే ఎంత ప్రేమో. మరి వాడికి అంతే ప్రేమ ఉందో లేదో, అసలు ప్రేమే ఉందో లేదో మీరే చూడండి. ఏవండి, టీ తీసుకొని రమ్మంటారా? పదే పదే తిట్టించుకునే ఓపిక నీకున్నా నోరు జారే అలవాటు నాకు లేదు. ఆ రేడియో అంటే మా వాడికి కొంచెం కోపం. ఇప్పుడు చూడండి, రాధిక వెంటనే వెళ్ళి దాన్ని కబోర్డ్లో పెట్టేస్తుంది. రోజు జరిగే సీనే ఇది. అదిగో వచ్చాడు మా వాడి ఫ్రెండ్ రఘు. ఏరా, ఇన్ని రోజులకు గుర్తొచ్చానా? కొత్తగా పెళ్ళయింది కదరా, పానకంలో పుడకలా ఎందుకనేసి రాలేదు. అన్నయ్య, బావున్నారా? ఏంటి ఈ మధ్యన కనిపించలేదు? సరే ఉండండి, టీ తీసుకొని వస్తాను. అవును, మీరింతకీ టీయా కాఫీయా? ఏదైనా పర్లేదమ్మా. ఏవండి, మీరేం చెప్పలేదు. టీ తీసుకొని రానా లేదా కాఫీయా? చూశారా, మా వాడెలా సైలెంట్గా ఉన్నాడో, ఏం మాట్లాడకుండా. రేయ్, నిన్నేరా. నేను ఫ్రెష్ అయ్యేసి వస్తాను. మీ ఇద్దరిని చూస్తుంటే నాకే రకంగానూ భార్యాభర్తల్లా అనిపించలేదు. పెళ్లి పత్రికల్లో పేర్లు కలిసినంత మాత్రాన మనసులు కలవాలి, మనుషులు కలిసి ఉండాలనుకోవడం మూర్ఖత్వం. అంటే ఏంట్రా, గడిచిన గతం మోస్తూ నిన్ను నమ్మి వచ్చిన భవిష్యత్తుని మధ్యలోనే వదిలేస్తావా? కష్టంగా పట్టుకొని ఉండడం కన్నా ఇష్టంగా వదిలేయడమే మంచిది కదా. అయినా నేనింకా బ్రతికున్నానంటే దానికి కారణం నా గతమే. అది లేకపోతే నేను లేను. అయినా గుర్తులేని గతం నీ భవిష్యత్తుకి దారిలా చూపిస్తుందిరా. ఏంటి, మా వాడేదో తెగ వెతికేస్తున్నాడు. ఏం వెతుకుతున్నారండి? నాతో చెప్తేనే కదండి మీకేం కావాలో నాకు తెలిసేది. రేయ్, పేపర్స్ దొరికాయి, నువ్వు త్వరగా లైబ్రరీకి వచ్చేయ్, నేను వస్తున్నాను. నువ్వివ్వలేని దాని గురించి తెలుసుకొని ఏం చేస్తావు? అయ్యయ్యో, మొత్తం తడిచిపోయారు. నేను వెళ్ళి టవల్ తీసుకొస్తాను. ఏవండి, టవల్ తీసుకోండి. నేను వేడివేడిగా టీ తీసుకొని వస్తాను. అయినా అంబ్రెల్లా తీసుకొని వెళ్లాల్సింది కదా. మధుగారు, మధు! అసలు ఏమైందమ్మా? వాడెక్కడ? లేసి ఎంత పిలుస్తున్నా వినకుండా ఫోటో తీసుకొని అలానే హడావిడిగా బయటికెళ్ళిపోయారు. నువ్వు కంగారు పడకు, వాడెక్కువ దూరం వెళ్ళుండడు. వెళ్ళడానికి కారణం ఉంటే సరిపోదు, అర్థం ఉండాలి కదా. వాణ్ణి గతం రోజు పలకరిస్తుంది, కానీ నువ్వు అవకాశం ఇచ్చినంత వరకే. గుర్తుపెట్టుకో.
టెన్షన్ పడకు, నేను వాణ్ణి తీసుకొనొస్తాను. రాధిక, నువ్వు నన్ను తిట్టుకున్నా పర్లేదే, కాని నువ్వు చేస్తుంది తప్పు. ఇంకెన్ని రోజులు నిన్ను నువ్వే మోసం చేసుకుంటూ ఉంటావు? నీతో ఉన్నవన్నీ నీవే అనుకోవడం మూర్ఖత్వం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఏదో ఒక రోజు ఆయన ఖచ్చితంగా నన్ను తిరిగి ప్రేమిస్తారు. ఇలా కలల్లో బ్రతకడం ఆపేసి కళ్ళు తెరిచి నీ ముందేం జరుగుతుందో ఒకసారి చూడు రాధిక, నీకే అర్థమవుతుంది. నువ్వు చెప్తుంది నిజమే, నేను కలలు కంటున్నాను. కానీ ఏదో ఒక రోజు ఆ కలలే నిజమవుతాయి. అవునా? సరే, మరెందుకు మధు ఇంకా ఆ గతం చుట్టూ తిరుగుతున్నాడు? నువ్వెందుకు ఇంకా ఎంత ట్రై చేసినా మధుకి దగ్గర అవ్వలేకపోతున్నావు? వీటికి నీ దగ్గర సమాధానం ఉందా? సమాధానం ఇవ్వరా? ఇక్కడేం చేస్తున్నావు? అసలు ఏం చేద్దామనుకుంటున్నావు? రేయ్, ఈ ఫోటో చూడరా. నాకు గతం గుర్తులేదన్నావు కదా, ఇప్పుడు ఆ గతమే నన్ను వెతుక్కుంటూ వస్తుందిరా. నాకంతా గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుంది? ఈ ఫోటో నేనే తీశాను. ఎలా తీశానో కూడా గుర్తొచ్చిందిరా. అమ్మ ఎవరో గుర్తొచ్చిందా? ప్రేమించిన అమ్మాయి ఎవరో కూడా గుర్తులేదు నీకు. అయినా ఎందుకురా ఇదంతా చేస్తూ ఇప్పుడు నిన్ను ప్రేమిస్తున్న అమ్మాయిని బాధ పెడుతున్నావు? ప్రేమించిన అమ్మాయి గుర్తులేకపోవచ్చు, కానీ ప్రేమ గుర్తుంది కదా. ఇప్పుడు నువ్వు అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్ళి ఏం సాధిస్తావురా? నీకు యాక్సిడెంట్ అయినప్పుడే ఆ అమ్మాయి కనీసం నిన్ను చూడ్డానికి వచ్చుంటే ఈరోజు నీ పక్కనుండేది. ఎక్కడో ఉన్న అమ్మాయి కోసం ఇంత తపన పడుతున్నావే, నీ పక్కనే ఉన్న ఆ రాధిక ప్రేమ నీకు కనిపించట్లేదా? కనిపించినా చూడాలనుకోవట్లేదురా. ఇదంతా నా తలరాత. కోరుకునే ప్రేమ దూరమైంది, వద్దనుకుంటున్న ప్రేమ నాకు దగ్గరవ్వాలనుకుంటుంది. రాధికకి నా పైనున్న ప్రేమ నీకు కనిపిస్తుందే కాని నా ప్రేమ నీకు అర్థం కావట్లేదు కదా. అవునరా, అర్థం కావట్లేదు. అర్థం చేసుకోవాలని కూడా అనుకోవట్లేదు. నాకు రాధిక ప్రేమ మాత్రమే కనిపిస్తుంది. ఎందుకో తెలుసా? నువ్వు ఇక్కడ పోయిన ప్రేమ కోసం బాధపడుతుంటే తను ఎక్కడ నిన్ను పోగొట్టుకుంటుందో అనేసి పిచ్చిదవుతుంది. మీ ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే రాధిక అనే అంటాన్రా. ఎందుకంటే నీ ప్రేమలో స్వార్థం ఉంది. ప్రేమ ఎప్పటికైనా స్వార్థమే కదా. అయినా నాతో రోజుకొక్కసారి మాట్లాడితే ఆ రోజంతా చాలా సంతోషపడతాను. అదే జీవితాంతం నాతో మాట్లాడితే ప్రతిరోజు సంతోషపడుతూ ఉంటాను. నా సంతోషం నా స్వార్థమే కదా. ఆయన ప్రేమని వెతుక్కుంటూ వెళ్ళడంలో తప్పే లేదు. సరే, ఒకవేళ గతం గుర్తొచ్చినా లేదా ఇంకెవరినైనా అమ్మాయిని ప్రేమించినా అప్పుడేం చేస్తావు? గతం గుర్తొస్తే మంచిదే కదా. ఆయన వెతుకుతున్న ప్రేమ ఆయనకి దొరుకుతుంది. ఒకవేళ ఇంకెవరినైనా ప్రేమిస్తే కూడా నేనేం చేయగలను? ప్రేమ ఇవ్వటం ఒక్కటే నా చేతుల్లో ఉంది, కాని ప్రేమ పొందడం తలరాతలో ఉండాలి. నువ్వు వాడికి మెల్లగా గతం గుర్తొస్తుందమ్మా. నాకిదంతా చూస్తూ బాధపడాలో ఆనందపడాలో అర్థం కావట్లేదు. జరిగేదెలాగో మనం ఆపలేం కదన్నయ్య. ఏం చేసినా ఆ దేవుడు మంచి కోసమే చేస్తాడు. జాగ్రత్త అమ్మా. ఏమైనుంటే ఫోన్ చెయ్యి. వెళ్ళొస్తాను. అలాగే అన్నయ్య. ఈ వర్షాలొకటి. వాడి మీరిలా ప్రేమ కోసం తపన పడుతుంటే చూడలేకపోతున్నాను. అలా అని ఏమీ చేయలేకపోతున్నాను కూడా. అబ్బా, ముసల్ది కరెక్ట్ టైంలో వచ్చింది. ఇప్పుడుంటది మనోడికి. అన్నట్టు ఈవిడ రాధిక వాళ్ళ బామ్మ. ఈవిడకి మనోడంటే పీకల దాకా కోపం. ఈవిడ వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో పెద్ద ప్లాన్తోనే వచ్చిందని అర్థం. చూద్దాం ఏం జరుగుతుందో. బామ్మా, నువ్వేంటి చెప్పపెట్టకుండా వచ్చావు? ఒక్క ఫోన్ అయినా చేయాల్సింది కదా. చేస్తే నువ్వు రానివ్వవని చెప్పకుండా వచ్చాను. ఏడీ నీ మొగుడు? అబ్బా బామ్మ, దయచేసి నువ్వాయననేమనకు. అనవసరంగా నేనెందుకు నోరు జారుతానే? నోరు జారేలా చేసుకుంటాడు కాబట్టే కదా. ఏదైనా సరే నువ్వేం మాట్లాడకు.
ప్లీజ్. ఏంటయ్యా పెద్దలంటే గౌరవం లేదా? కనీసం పలకరించట్లేదు. నమస్కారం. బావున్నారా? నువ్వు నా మనవరాలతో ఉన్నన్ని రోజులు నేనెక్కడ బావుంటాను? బామ్మ, బావున్నాను గనకే ఇలా నీ ముందు నిల్చున్నాను. పోగారు, వచ్చిన వెంటనే మొదలుపెట్టావా? నా జీవితంలో ఉన్నవి చాలవనేసి ఇప్పుడు నీతో ఒక బాధ నాకు. రాదమ్మలు, నీకెలా చెప్తే అర్థం చేసుకుంటావే? జీవితంలో అమ్మా నాన్న లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు. కాని ప్రేమ లేని లోటు మంచి భాగస్వామి తీర్చగలడు. కాని ఆ దేవుడు నీకా విషయంలో కూడా మోసం చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడో గాని ఆయనకన్నా ఎక్కువ నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు తల్లి. బామ్మ, వచ్చావని సంతోషపడాలా లేదా బాధపడాలా? నువ్వే ఆలోచించుకో. నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటే ఇవేం మాట్లాడకు. ఇంక నీ ఇష్టం. అమ్మో, ఈ ముసల్దెప్పుడొచ్చింది? ఉన్నవి సరిపోవన్నట్టు ఈ గోల్ ఒకటైపుడు. రేయ్, ఎవడ్రా నువ్వు అలా లోపలికొచ్చేస్తున్నావు? మతిమరుపు కూడా వచ్చింది. అయ్యో బామ్మ, నేను రఘుని, మధు ఫ్రెండ్ని. మర్చిపోయావా? ఏంట్రా మర్చిపోయేది? నీలాగా నాకేమన్నా వయసైపోయిందనుకున్నావా? లేదా మతిమరుపొచ్చిందనుకున్నావా? ఈ ముసల్దానికి మతిమరుపే కాదు, పిచ్చి కూడా ముదిరింది. ఏంట్రా ఏదో గునుక్కుంటున్నావు? అయ్యో, ఏం లేదు బామ్మ. నిన్నా దేవుడు ఇంకా 100 ఏళ్లు బ్రతికించాలని కోరుకుంటున్నాను. నువ్వేంట్రా నాకోసం కోరుకునేది? ఎదవా, నీవల్లే నా మనవరాలి జీవితం నాశనమయ్యింది. ఏంటి బామ్మ, ఏదో అంటున్నారు? వినిపిట్లేదు. ఏం లేదు. నలుగురు పిల్లలకి తండ్రిలా తయారయ్యావు. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు? ఇలానే ఉంటే ఏ పిల్లున్న తల్లో తగులుకుంటది. అప్పుడు తెలుస్తుంది. అయినా నీ మొహానికి అదే ఎక్కువలే. చేసుకుంటా బామ్మ, త్వరలోనే చేసుకుంటా. ఓ మంచి అమ్మాయి ఉంటే వెతికిపెట్టు. రేయ్ పద, లేట్ అవుతుంది. వచ్చేశారా? మీకోసమే చూస్తున్నాను. వర్షం స్టార్ట్ అయిపోయింది. ఈ వర్షాకాలం ఎప్పుడైపోతుందో ఏమో. మీరు ఫ్రెష్ అయి రండి. రాధిక, చెప్పండి, ఏమైందండి? ఇంత దిగజారుతావనుకోలేదు. నువ్వు అనుకున్నది జరగడానికి ఏదైనా చేసేస్తావా? ఛీ! రాదమ్మలు, అలా ఉండకమ్మా. వదిలే బామ్మ, తప్పు నాదే. ముందు వెనక ఆలోచించకుండా నీ మాట విని తప్పు చేశాను. అలా అనకు తల్లి. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదే. నీకాయన గురించి తెలీదు. అందుకే ఆ ఫోటోలో ఉన్న చీరని కట్టుకోమన్నావు. కాని నాకాయన గురించి తెలిసి కూడా కట్టుకున్నాను. ఆయనని బాధపడేలా చేశాను. ఆయన నన్ను కొట్టినందుకు బాధగా లేదు. కాని ఆయన నన్ను ఆ చీరలో చూసి ఎంత బాధపడుండాలి. నేనే ఆయన క్షమాపణ చెప్పాలి. ఏమో తల్లి, నేను నిన్ను ఇలా చూడలేకపోతున్నాను. అందుకే ఇలా అయినా వాడికి నీ ప్రేమ అర్థమవుతుందనుకున్నాను. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం జరగాలని రాసుందో అదే జరుగుతుంది. ఇంక వదిలే బామ్మ, నాకు టైం అవుతుంది. నేను బయలుదేరుతాను. రే మధు, మధు, ఏమైందన్నయ్య? ఆయన స్నానంకెళ్లారనుకుంటా. ఒక గుడ్ న్యూస్ అమ్మా. వాడెప్పట్నుంచో కంటున్న కల నిజమవ్వబోతుంది. దేని గురించి? ఏమైందిరా? రే, నువ్వు రాస్తున్న బుక్ పబ్లిష్ చేయడానికి పబ్లిషర్ రెడీగా ఉన్నాడు. నువ్వు ఒకసారి వచ్చి కలిస్తే అడ్వాన్స్ కూడా ఇస్తా అన్నాడురా. రే, ఇంత మంచి విషయం చెప్తే అలా సైలెంట్గా ఉంటావేంటి? మీరెప్పటినుంచో వెయిట్ చేస్తుంది దీనికోసమే కదండి. రేయ్, నేనిప్పుడు ఏ బుక్ రాయడానికి రెడీగా లేను.
పబ్లిషర్కి సారీ చెప్పు. రే, నీకేమన్నా పిచ్చా? ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? ఈ రోజు కోసం నువ్వు ఎంత వెయిట్ చేసావో నీకు గుర్తులేదనుకుంటా, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. అవునరా, నాకేం గుర్తులేదు, అందుకే చెప్తున్నాను. నేను ఇప్పుడేం రాయలేను. నేను మాట్లాడతానమ్మా వాడితో, వాడికి పిచ్చి పట్టినట్టుంది. రే, ఎందుకురా ఇలా చేస్తున్నావు? అసలు నీకేం కావాలరా? నాకేం కావాలో నీకు తెలీదా? మళ్ళీ అదే గోల. మారవారా నువ్వు? ఆ అమ్మాయి గుర్తులేదు, ఎక్కడుంటుందో తెలీదు. తన కోసం ఎన్ని రోజులు ఇలా ఉంటావు? తెలీదు. సరేరా, ఒకసారి ఆలోచించు. ఆ అమ్మాయి ఇక్కడ నీతో ఉంటే, నువ్వు ఇలా ఇంత మంచి అవకాశం వదులుకుంటుంటే తను చూస్తూ ఊరుకునేదా? తను నీ పక్కన ఉన్నట్టు అనుకోరా. అనుకుంటే వస్తుందా? లేదు కదా. నేను ఒకప్పుడు రాయగలిగానంటే అది తన వలనే. ఇప్పుడు తనే నాతో లేదు, ఇంకెలా రాస్తాను? ఈ టాపిక్ ఇంతటితో వదిలేరా. నేను ఒకప్పుడు రాయగలిగానంటే అది తన వలనే. ఇప్పుడు తనే నాతో లేదు, ఇంకెలా రాస్తాను? రాధిక, ఏంటే అలా ఉన్నావు? రాధిక, నిన్నే. హా, ఏం లేదే, చాలా పనులున్నాయి. ఈ 3 డేస్కి సంబంధించిన ఎంట్రీస్ ఒకసారి నాకు తెచ్చిస్తావా? హా, సరే కాని నీ ప్రమోషన్ గురించి ప్రిన్సిపల్ నీతో మాట్లాడుతా అన్నారే, ఒకసారి వెళ్ళి కలిసేసిరా. వద్దులేవే, ఆయనకన్నా గొప్ప స్థానంలో ఉండాలని నేను అనుకోవట్లేదు. ఆయనకు కూడా నచ్చకపోవచ్చు. అయినా ఆయన ఇక్కడున్నప్పుడు నేను మెయిన్ లైబ్రరీకెళ్ళి ఏం చేస్తాను? ఏం మాట్లాడుతున్నావే? మధు ఇక్కడ ఉండటం ఏంటి? మధు మొన్ననే రిజైన్ చేసేసాడు కదా. ఏంటి? నీకు తెలుసనుకోని నేనేం చెప్పలేదు. నీకు నిజంగా తెలీదా? హా, తెలుసు, మర్చిపోయాను. ఎందుకే నా దగ్గర అబద్ధాలు ఆడుతున్నావు? అయినా నేనే పిచ్చిదాన్ని. ఆ రోజే నీకొక మాట చెప్పాల్సింది. వదిలే. అయినా నీకు చెప్పకుండా చేయడం ఏంటి? నువ్వు ఈ జాబ్ ఇప్పించడానికి ఎంత కష్టపడ్డావో, కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదా తనకి? ఏం మనిషో ఏమో. పద్దు, మాటలు జాగ్రత్త. నువ్వు మాట్లాడేది నా భర్త గురించి. సారీ వే, కానీ నువ్వు బాధపడటం చూస్తే నాకు తెలియకుండానే కోపం వచ్చేస్తుంది. అందుకే అలా అనేశాను. అమ్మా రాధిక, ఏంటమ్మా నువ్వు మీ ఆయన అసలు కనిపించట్లేదు? మీ ఆయనకి ఫోన్ చేసినా ఎత్తడు. రిజైన్ చేసి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు. నువ్వేమో లీవ్ పెట్టావు. ఏమైందో చెప్పండి సార్. ఏమైందేంటమ్మా? అవసరం ఉన్నప్పుడు డబ్బులు బానే తీసుకుంటారు, మాకు అవసరమైనప్పుడు మాత్రం ఏదో మేమే అప్పడినట్టు చేస్తారు. నిన్ను చూసి అతనికి అప్పిచ్చాను, కానీ నాకేం తెలుసు ఇలా చేస్తాడనేసి. నీ మధ్యన ఏముందో లేదో నాకు అనవసరం, కానీ నా అప్పు తీర్చండమ్మా. మా భార్య ఏమీ నీ అంత మంచిది కాదమ్మా. మొగుడు ఏం చేసినా వెనకేసుకొని రావడానికి తాట తీస్తుంది, డబ్బులు రాకపోతే. మీకు కావాల్సింది మీ డబ్బులు, దాని గురించి మాత్రమే మాట్లాడండి. మా గురించి మీకు అనవసరం. మీ డబ్బులు మీకొస్తాయి. ఈ అమ్మాయి పిచ్చిదో మంచిదో నాకు అర్థం కావట్లేదు. ఎత్తండి మధు గారు, ప్లీజ్ ఎత్తండి. ఎందుకిలా చేస్తున్నారు? నేనేం చేయాలి దేవుడా? ఇంకెన్ని రోజులిలా? హలో రాధమ్మలు, వినిపిస్తుందా? బామ్మ, ఆయన ఇంట్లో ఉన్నారా? ఎవరు? నీ మొగుడా? వాడుంటే ఇల్లింత ప్రశాంతంగా ఎలా ఉంటుందే? బామ్మ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోను. ఛా! ఏమైందమ్మా, అర్జెంట్ అనేసి రమ్మన్నావు? ఆయన రోజు ఎక్కడికి వెళ్తున్నారన్నయ్య? అదేంటమ్మా అలా అడుగుతున్నావు? ఇప్పుడు లోపల లేడా? లేదు, ఆయన జాబ్ రిజైన్ చేశారు. రిజైన్ చేశాడా? నీకు చెప్పలేదా? కనీసం నాకైనా చెప్పాల్సింది కదా. అయినా రిజైన్ ఎందుకు చేశాడు? పిచ్చి పట్టిందా వాడికి? ఏం చేస్తున్నాడో వాడికైనా అర్థమవుతుందా? పొద్దున పబ్లిషర్ దొరికాడంటే రాయనన్నాడు, ఇప్పుడు చూస్తే ఉన్న ఉద్యోగం మానేశాడు. అసలు ఆ యాక్సిడెంట్ తర్వాత నిజంగా వాడికి పిచ్చెక్కిందనిపిస్తుంది. అన్నయ్య ప్లీజ్, ఎందుకు అందరూ ఆయన గురించి ఇలా మాట్లాడుతున్నారు? మీ అందరికీ ఆయన చేస్తుంది మాత్రమే కనిపిస్తుందా?
ఆయన లోపల లోపల ఎంత అనుభవిస్తున్నారో మీరెవ్వరూ చూడలేకపోతున్నారా? సారీ అమ్మా, ఏదో కోపంలో అనేశాను. వాడికి ఫోన్ చేస్తానుండు. హలో, చెప్పరా? ఎక్కడున్నావురా? అవునా, ఏదో ఒకసారి బయటికి రా. అది పనిలో ఉన్నారా, సాయంత్రం కలుస్తాం. రే, ఎందుకురా అబద్ధాలు? నువ్వు ఇక్కడ లేవని తెలిసే ఫోన్ చేశాను. అసలు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? నేను మళ్ళీ చేస్తాను. ఏమన్నారు? మళ్ళీ చేస్తాడనేసి పెట్టేశాడు. అసలు ఆయన రోజు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు? నాకేం అర్థం కావట్లేదు. ఏముంది, మళ్ళీ ఆ గతం గతం అనుకుంటూ వెతుక్కుంటూ తిరుగుతున్నాడు అనుకుంటా. బామ్మ, సారీ, కోపంలో అరిచేశాను. రాధమ్మలు, సారీ ఎందుకు తల్లి? నేనే అలా అనకుండా ఉండాల్సింది. ఏంటో బామ్మ, ఏం చెయ్యలేని స్థితిలో ఉండిపోతున్నాను. ఎంత ప్రయత్నించినా ఆ దేవుడికి నా మీద కనికరం రావట్లేదు. మళ్ళీ ఏమైందే? ఆయన ఉద్యోగం మానేశారు. అదేంటే, నీకు చెప్పలేదా? ఇదిగో, ఇలాంటి వాటికే నా కోపం వస్తది. మళ్ళీ ఏవైనా అంటే నువ్వు బాధపడతావు. నీ కష్టం ఏమైనా కనిపిస్తుందా చెప్పతనికసలు? నువ్వొక్కదానివే ఎన్నని చూసుకుంటావు? బాధ్యత ఉండక్కర్లేదా? రోజురోజుకి ఓ కొత్త ఇబ్బంది తీసుకొచ్చి పెడుతున్నాడు. ఆగు, ఎవరో వచ్చారు. ఎవరు తల్లి? వీళ్ళెవరో చెప్పలేదు కదా. మధుగాడి పిన్ని ఇంకా వాళ్ళ కొడుకు అజయ్. అంటే మా వాడికి తమ్ముడు. కనిపించినంత అమాయకులు లేదా మంచోళ్ళు కాదు. అందుకే రాధికాకి అంత కోపం వస్తుంది. వీళ్ళిక్కడికి వచ్చారంటే ఏదో పెద్ద ప్లాన్తోనే వచ్చారు. జాగ్రత్తగా ఉండాల్సిందే. చూద్దాం ఏం జరుగుతుందో. రాధిక, బావున్నావా అమ్మా? వదినా, బావున్నావా? పిన్ని, ఆ చివరి రూమ్ మీదే, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. ఇప్పట్నుంచి మా పిన్ని వాళ్ళు ఈ ఇంట్లోనే ఉంటారు. అరే, మీ బామ్మ కూడా ఇక్కడే ఉన్నారా? బావున్నారా అమ్మా? మీరెందుకొచ్చారో నాకు అనవసరం, కానీ దయచేసి వెళ్ళిపోండి. ఇప్పుడిప్పుడే ఆయన ఆరోగ్యం బాగుపడుతుంది. ప్లీజ్, మమ్మల్ని ఇలా ప్రశాంతంగా వదిలేయండి. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఏదో పరాయి వాళ్ళలాగా. మనమంతా ఒకటే ఇంటి వాళ్ళం కదా. మేమేదో మీ చెడు కోరుకుంటున్నట్టు మాట్లాడుతున్నావే. ఆపండి, మీ గురించి కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అన్నీ తెలుసు కాబట్టే చెప్తున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ కొడుకు గురించి మీకన్నీ తెలిసి కూడా అతన్ని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారంటే అసలేం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. ఆ రోజు మీరెంతో బ్రతిమాడితే కేసు వాపస్ తీసుకున్నాను. అయినా మళ్ళీ ఏం మొహం పెట్టుకొని వచ్చారు? ఏమైంది పిన్ని? ఏం లేదు నాన్న, మేం వెళ్ళిపోతాం. ఎందుకు పిన్ని? ఎవరేమన్నారు? ఏమో నాన్న, మేమిక్కడుండటం మీ ఆవిడకి ఇష్టం లేదనుకుంటా. పిన్ని, ఇది మీ ఇల్లు కూడా. మీకిక్కడ ఉండే హక్కు పూర్తిగా ఉంది. ఎవరో మాటలు పట్టించుకోవాల్సిన అవసరం మీకు లేదు. అయినా ఎవరో ఏదో అన్నారనేసి మీరు వెళ్ళిపోవడం ఏంటి? వెళ్ళిపోతే వాళ్ళే వెళ్ళిపోవాలి. కానీ ఇంకోసారి ఇలాంటివేమైనా వింటే అస్సలు ఊరుకోను. అయినా నా ఫ్యామిలీ అంటూ ఎవరైనా ఉన్నారంటే అది మీరే పిన్ని. నా వాళ్ళు నాతోనే ఉండాలి. అర్థమైందనుకుంటా. మీరు లోపలికెళ్ళండి పిన్ని. అసలు వాళ్ళెక్కడ దొరికారు వీడికి ఇన్ని రోజుల తర్వాత? ఏమో అన్నయ్య, నాకు భయంగా ఉంది. ఇన్ని రోజులు వాళ్ళకి దూరంగా ఉంచాలని చాలా కష్టపడ్డాము. అంతా వేస్ట్ అయిపోతుంది. అవునమ్మా, వాళ్ళు వీడికి ఏదో మంచి మాటలు చెప్పి మాయ చేసి ఉంటారు. అసలు ఇన్ని రోజులు రాని వాళ్ళు సడన్ గా వచ్చారంటే మనం జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉంటే ఏం లాభం అన్నయ్య? ఆయన జాగ్రత్తగా ఉండాలి. కాని ఆ విషయం ఆయనకు అర్థం కావట్లేదు.
నేనొకసారి వాడితో మాట్లాడి చూస్తాను, అర్థమయ్యేలా చెప్తాను. ఇంకా అజయ్ గాడికి కూడా గట్టిగా వార్నింగ్ ఇస్తాను. సిగ్గు లేకుండా ఏం మొహం పెట్టుకొని వచ్చాడు మళ్ళీ. వద్దన్నయ్య, వాడితో నేను మాట్లాడతాను. రేయ్, నువ్వు అనుకుంటున్నంత మంచివాళ్ళు కాదురా వాళ్ళు. ఎవరు చెప్పారు? రాధికానా? నువ్వు కూడా ఏంట్రా? ఒరేయ్, రాధిక నిన్ను ప్రేమిస్తుందంటే నీ మంచే కోరుతుంది గదా. తన ఎందుకు అబద్ధాలు చెప్తుందిరా? ఆపరా, నువ్వు ఎన్నైనా చెప్పు. నాకంటూ ఉంది వీళ్ళే. ఎక్కువ ఆలోచించి నన్ను ఇబ్బంది పెట్టకు. రేయ్, ఒకసారి నా మాట వినరా. ఏం వినాలిరా? నా పొజిషన్లో ఉండి చూడు. ఇలా అనాథగా ఉండిపోమంటావా చెప్పు. మీరిక్కడికి ఎందుకొచ్చారో నాకు బాగా తెలుసు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆయనకేం గుర్తులేదనే కదా రెచ్చిపోతున్నారు, కాని నాకంతా గుర్తుంది. నేనస్సలు ఊరుకోను. అయ్యో వదినా, నువ్వు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నావు. నేను మరీ నువ్వు అనుకున్నంత చెడ్డవాణ్ణి కాదు. ఏదో అప్పట్లో అలా అయ్యిందంతే. నేను మారిపోయాను. చూడు ఎంత ప్రశాంతంగా మాట్లాడుతున్నానో నీతో. ఈ సోదంతా నాకు చెప్పకు. నీలాంటి వాడితో మాట్లాడుతున్నందుకే అసహ్యంగా ఉంది. అంత అసహ్యపడకొదినా. ఎంతైనా నీ మరిదిని కదా, కరెక్ట్ కాదు. అయినా ఇప్పుడు నీకవన్నీ అవసరమా చెప్పు? మా అన్న నీతో ఉంటున్నందుకు సంతోషపడు. ఎవరికి తెలుసు ఎప్పుడు ఎవరికి ఎవరు దూరమవుతారో. నోర్ముయ్, ఇంకొక్క మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. పిచ్చిపిచ్చిగా ఉందా? మీరిలా వినరు. నేనెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఆ రోజే నిన్ను జైల్లో వేయించాల్సింది, ఇంతవరకు వచ్చేది కాదు. నన్ను జైల్లో? జోక్ బాగుంది వదినా. ఏది ఒకసారి ట్రై చేసి చూడు. మా అన్న, అదే మీ ఆయన ఊరుకుంటాడనుకుంటున్నావా? మేమేం చేయకపోయినా తనంతట తానే నిన్ను పంపించేస్తాడు ముందు ఇంటి నుంచి. నువ్వు భయపడకొదినా. చెప్తున్నాను కదా, నేను చాలా మారిపోయాను. అన్నయ్యకి హెల్ప్ చేయడానికే ఇక్కడికొచ్చాను. కావాలంటే అన్నయ్యని అడుగు. హెల్పా? హెల్ప్ ఏంటి? అదే వదినా, మా అన్నయ్య పాపం గతంలో ప్రేమించిన అమ్మాయి కోసం చాలా తపన పడుతున్నాడు. రోజు బాధలో పిచ్చోడవుతున్నాడు కదా. అందుకే ఆ బాధ దూరం చేద్దామని వచ్చాను. ఏం మాట్లాడుతున్నావు? ఇంకా అర్థం కాలేదా వదినా? మా అన్నయ్యకి తను గతంలో ప్రేమించిన అమ్మాయిని వెతికి పెడదామని వచ్చాను. అందుకే ఈ కొన్ని రోజులైనా ప్రశాంతంగా ఉండి మా అన్నయ్యని దగ్గరుండి బాగా చూసుకో. తనివి తీరా. రాధిక, ఏమైందమ్మా? ఏం ఆలోచిస్తున్నావు? ఏదో జరుగుతుంది అన్నయ్య. నాకు చాలా భయంగా ఉంది. ఎందుకమ్మా? ఆ అజయ్ గాడు ఏమన్నాడు? అమ్మా, అమ్మా, ఏంట్రా, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? బ్యాగ్స్ తీసుకో అమ్మా, పద వెళ్దాం. ఎందుకురా, ఏమైంది? అజయ్, ఏం మాట్లాడుతున్నావురా? వెళ్ళిపోవడం ఏంటి? లేదన్నయ్య, వదినకి మేమిక్కడ ఉండటం ఇష్టం లేదు. మనం కలిసుండడం వదినకి నచ్చట్లేదు. మేమిక్కడుంటే నీకు మంచిది కాదంట. నిన్నేదో చేస్తామంట. మేం వెళ్ళకపోతే పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తా అనింది. మేము నేరస్తుల్లాగా కనిపిస్తున్నావా అన్నయ్య? ఇన్ని మాటలు పడుతూ ఇక్కడ ఉండలేమింకా. ఇదంతా మా కర్మ. నా మొగుడు మంచోడైతే ఈరోజు ఇలా మీ ఆవిడతో మాటలు పడాల్సి వచ్చేది కాదు. నేనేం కావాలని రాలేదమ్మా, దిక్కులేక వచ్చాము. మా వాళ్ళు అనుకొని వచ్చాము. మీ మావయ్య తాగి తాగి అప్పులు చేసి ఏటో వెళ్ళిపోయాడు. సొంత ఇల్లు కూడా లేకుండా చేసి మమ్మల్ని రోడ్న పడేశాడు. అందుకే ఏం చెయ్యలేక మధు కూడా నా కొడుకే కదా అనుకొని వచ్చాము. కాని మీకిష్టం లేనప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టములే. రే అజయ్, పదరా వెళ్దాం. మనకిక్కడెవ్వరూ లేరు. ఆగండి పిన్ని, మీరెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నీతో మాట్లాడి కూడా వేస్టే అనిపిస్తుంది. మనిషి అయితే ఒక్కసారి చెప్తే వింటారు, కానీ నువ్వేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. పైకి మంచిదానిలా నటిస్తావు, కానీ లోపల లోపల ఎలాంటి దానివో ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నీకెలాగో అమ్మా నాన్న లేరు. అందుకే కదా నా జీవితంలో కూడా అడుగుపెట్టి మా అమ్మా నాన్నని
నాకు దూరం చేసావు. రే పిచ్చెక్కిందా? ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళనెలాగో నాకు లేకుండా చేసావు. ఇప్పుడు వీళ్ళని కూడా దూరం చేసి నన్ను అనాథం చేద్దామనుకుంటున్నావు కదా. కానీ అది నేను బ్రతికుండగా జరగదు. గుర్తుపెట్టుకో. పిన్ని, మీరు ఇంట్లో ఉండకపోతే నేను ఉండను. ఇక మీ ఇష్టం. అయ్యో నాన్న, అవేం మాటలు? నువ్వన్నట్టు ఎవరో మాటలు మాకెందుకు? నువ్వు ముఖ్యం మాకు. నీకోసం మేమిక్కడే ఉంటాము. అతిక, నువ్వు వాడి మాటలేం పట్టించుకోకమ్మా. నీకు తెలుసు కదా, వాడు కోపంలో ఏం వాగుతాడో వాడికే తెలీదు. ఆపు. నా మనవరాలు మంచితనాన్ని వాడుకుంటూ రెచ్చిపోతున్నాడు. వాణ్ణి నువ్వు వెనకేసుకొస్తున్నావా? నేనలా అనలేదు. కాని వాడు తప్పు చేస్తుంటే చెప్పి సరిదిద్దే బాధ్యత మనదే అమ్మా. మనం కూడా వాణ్ణి తప్పుగా అర్థం చేసుకుంటే చేతులారా వాణ్ణి దూరం చేసుకున్న వాళ్ళమవుతాం. కాస్త అర్థం చేసుకోండి. అవసరం లేదు. ఎవడి కర్మ వాడికి. ఒక రకంగా వాడు రాధమ్మకి దూరం అవ్వడమే మంచిది. బామ్మ, ప్లీజ్ ఆపండి. చూశావా, అన్ని మాటలన్నా ఇంకా వాడిపైన ఒక్క మాట పడనివ్వట్లేదు. కాని మీవాడికి అవేం కనిపించలేదు. రాధమ్మ, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు దూరంగా ఉంటేనే వాడికి నీ విలువ తెలుస్తుంది. అలా మాత్రం చెయ్యకండమ్మా, ప్లీజ్. వాడు నువ్వుంటేనే ఇలా చేస్తున్నాడంటే ఇంక నువ్వు వెళ్ళిపోతే ఆ అజయ్ గాడు ఏం చేస్తాడో ఊహించలేమో. మనం మంచి కోసం దూరమైతే వాళ్ళు దాని అవకాశంగా తీసుకుంటారు. నిజమే అన్నయ్య, కాని ఆ మాటలు నేను తీసుకోలేకపోతున్నాను. వాడి మాటలు పడే అవసరం కూడా నీకు లేదు తల్లి. విలువలేని చోట ఉండాల్సిన అవసరం నీకేంటి? పద, మనింటికి వెళ్ళిపోదాం. రాధిక, బాధలో తప్పుడు నిర్ణయాలు తీసుకోకమ్మా. ఏం చేసినా బాగా ఆలోచించు. నీకు తెలుసు వాడికి మనం తప్ప ఎవరం లేమని. నోర్ముయ్. వాడికందరూ ఉన్నారు. వాడి పిన్ని, తమ్ముడు, నువ్వు అందరూ ఉన్నారు. కాని నా మనవరాలే ఒంటరైపోయింది. నువ్వు కూడా నీ స్నేహితుడి కోసం ఆలోచిస్తున్నావు కాని ఏ రోజైనా మా రాధమ్మ గురించి ఒక్కసారైనా ఆలోచించావా? రోజూ ఆలోచిస్తున్నా అమ్మా. వాణ్ణి రోజూ తిడుతాను. అసలిక్కడ ఎవరిని తప్పు పట్టాలో నాకు అర్థం కావట్లేదు. ముమ్మాటికి వాడిది తప్పు. ప్రేమ ప్రేమ అని తిరుగుతున్నాడే. నిజమైన ప్రేమ విలువ తెలిస్తే ఇలా ఇంతగా ఎవరిని ద్వేషించడు, అవమానించడు. మా రాధమ్మని అనాథ అంటాడా? వాడు అనాథ. అది తట్టుకోలేక రాధమ్మ మీద నిందలేస్తున్నాడు. బామ్మ, ఇంక చాలు. ఇక్కడ ఎవ్వరూ అనాథ కాదు. ఆయనకి నేనున్నాను, నాకాయనున్నారు. ఇక్కడ తప్పు కూడా మా ఇద్దరిది కాదు, పరిస్థితులది. అవి సర్దుకుంటే అంతా బావుంటుంది. నువ్వన్నట్టు ఆయన మాటలు నన్ను చాలా బాధపెడుతున్నాయి. అలా అని వదిలేసి వెళ్ళిపోతే నాక్కూడా ప్రేమంటే ఏంటో తెలియనట్టే అవుతుంది కదా. ప్రేమంటే అర్థం చేసుకోవడం. ఆయనకి నేను అర్థమయ్యే వరకే ఇదంతా. తర్వాత చూడు, ఆయన నన్నెంత చూసుకుంటారో. ఇలానే పిచ్చిదానిలా కలలు కంటూ ఉండు తల్లి. ఏదో ఒకరోజు నీ కళ్ళకి నిజం కనిపిస్తుంది. అప్పుడు ఈ బామ్మ చెప్పింది అర్థమవుతుంది. అయినా ఎవరి కర్మ వారిది. నీ రాత ఇంతే అనుకుంటాను. బామ్మ అలా మాట్లాడినందుకు తప్పుగా అనుకోకండన్నయ్య. నన్నిలా చూడలేకపోతుంది. అందుకే ఏం చేయాలో అర్థం కాక కోపంలో అలా మాటలనేస్తుంది. అయ్యో, బామ్మ అన్న దాంట్లో తప్పు లేదమ్మా. ఆమె స్థానంలో ఎవరున్నా అలానే మాట్లాడతారు. నువ్వన్నట్టు పరిస్థితుల వల్లే ఇదంతా. ఇంకా దేవుడు ఎన్ని పరీక్షలు పెడతాడో ఏమో. అన్నయ్య, ఆ అజయ్ ఏదో ప్లాన్ చేస్తున్నాడు. అదేంటో తెలుసుకొని ఆపాలి. ఏం ప్లాన్ అమ్మా? అసలు అజయ్ గాడు ఏమన్నాడు నీతో? అన్నయ్య ప్రేమించిన అమ్మాయిని వెతికి పెట్టడానికే వచ్చాననేసి పిచ్చి పిచ్చిగా వాగాడు. ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నాడు వాడు? నిజంగానే వాడేదో పెద్ద ప్లానే చేస్తున్నాడనమాట. జాగ్రత్తగా ఉండాలి. నువ్వు కాస్త అజయ్ వాళ్ళ అమ్మ మీద ఒక కన్నేసి ఉంచమ్మా. నేను మిగతా చూసుకుంటాను. అలాగే అన్నయ్య. ఇంకొక చిన్న హెల్ప్. చెప్పమ్మా. కొన్ని డబ్బులు అవసరం ఉంది. అయ్యో, దాందేముందమ్మా. ఎంత కావాలి చెప్పు. 10,000, 20,000? 5 లక్షలన్నయ్య. ఏంటి? 5 లక్షలా? అంత డబ్బెందుకమ్మా? ఎవరికోసం? నాకోసమే. వేరే దగ్గర కట్టే ఉన్నాయి, అందుకే. నిజం చెప్పమ్మా, నువ్వేదో దాస్తున్నావు. లేదన్నయ్య, నిజంగానే. కొంచెం అప్పుంది, కట్టుకోవాలి, అందుకే. నేను నమ్మనమ్మా.
నువ్వంత అప్పు చేశావంటే, అది ఇంత అజాగ్రత్తగా ఉన్నావంటే నేను అస్సలు నమ్మను. నిజం చెప్పు. ఆయన ఆఫీస్లో రామారావు సార్ దగ్గర అప్పు చేశారంట. ఏంటి? వాడు అప్పు చేశాడా? 5 లక్షలు చేయాల్సిన అవసరం వాడికేమొచ్చింది? తెలీదన్నయ్య. అంటే నువ్వు వాణ్ణి అడగలేదా? లేదు. అదేంటమ్మా, వాణ్ణి అడగకుండానే నువ్వే కట్టడానికి తపన పడుతున్నావా? అసలు వాడు ఎందుకంత అప్పు చేశాడో తెలుసుకోవాల్సిన హక్కు నీకుంది కదా. వాడి అప్పు తీర్చాలనే బాధ్యత నీకుందనేసి తెలుసు కానీ నిలదీసే హక్కు ఉందనేసి మర్చిపోయావా? ఏమని అడగాలన్నయ్య? అడిగితే ఆయన ఫీల్ అవుతారు. మళ్ళీ ఇంకో అప్పు తెచ్చి కడతారు, అంతే కదా. అలా అని అడగకుండా కామ్గా ఉండిపోతావా? ఉండు, నేనే అడుగుతా. వద్దన్నయ్య, ప్లీజ్ అర్థం చేసుకోండి. లేదమ్మా, ఈ విషయంలో నేను నీ మాట వినను. ఖచ్చితంగా అడుగుతాను. ఖచ్చితంగా. నువ్వేం కంగారు పడకు, అంతా నేను చూసుకుంటా. నువ్వైతే ఆ పని మీద ఉండు. ఎవరితో మాట్లాడుతున్నావురా? ఎవరు లేర్రా, వేరే ఫ్రెండ్. నాకు తెలియని ఫ్రెండ్ ఎవర్రా? లైబ్రరీలో కొలీగ్ రా. రే, ఎన్ని అబద్ధాలు ఆడతావురా? అసలు ఇలా తయారయ్యావేంట్రా నువ్వు? ఉద్యోగం మానేసిన విషయం నాకు ఆల్రెడీ తెలుసు. అందుకే పొద్దున నీకు ఫోన్ చేశాను. కానీ అప్పుడు కూడా అబద్ధం చెప్తావు. ఇప్పుడు అదే చేస్తున్నావు. అబద్ధాలు ఒక్కటే అనుకుంటే కొత్తగా అప్పులు కూడా చేస్తున్నావా? ఏమైందిరా నీకు? ఇదంతా నీకెవరు చెప్పారు? రాధికానా? రే, ఏంటిప్పుడు నీకు కోపం వస్తుందా? కోపం రావాల్సింది మాకురా. నువ్వు చేసేవి చూసి మాకు పిచ్చెక్కిపోతుంది. రాధిక ఏమో నిన్నేమనలేక ఆ అప్పు భారం తన మీద వేసుకొని తీర్చడానికి ప్రయత్నిస్తుంది. అవసరం లేదు. నా అప్పు నేనే తీర్చుకుంటాను. ఏంటిప్పుడు ఆ అప్పు తీర్చి నాకు దగ్గర అవ్వాలని చూస్తుందా? ఎచ్చి ఆపురా. నిన్నేమనాలో కూడా అర్థం కావట్లేదు నాకు. ఎప్పుడు ఆ చెత్త బ్రెయిన్ వేసుకొని ఇలా చెత్తగానే ఆలోచిస్తూ ఉంటావా? తను నువ్వెన్ని అన్నా భరిస్తుంది కదా అనేసి తప్పు తనదే అనుకుంటున్నావేమో. అది కేవలం తన మంచితనం, ఇంకా నీ మీదున్న పిచ్చి ప్రేమ. నువ్వు ఇప్పుడు ఈ సోది చెప్పడానికే వచ్చేవారా నా దగ్గరికి? నీకు మా బాధ సోదిలానే ఉంటుందిరా. నీకు చెప్పి వేస్ట్లే. ఇంతకీ 5 లక్షల అప్పు చేయాల్సిన అవసరం నీకెందుకొచ్చిందో చెప్పు. నిన్నేరా అడుగుతుంది, చెప్పు. ప్రతిదీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏంటి? నువ్వేనారా మాట్లాడుతుంది? చిన్న చీమ కుట్టిన విషయం కూడా నా దగ్గర దాచవు. అసలు నువ్వు నా మధువేనారా? ఇంత మారిపోయావేంట్రా? నువ్వు మారినప్పుడు నేనెందుకు మారకూడదు? నేను మారిపోయానా? అంటే ఏంట్రా? మీ తప్పులు చెప్తుంటే నన్ను తప్పు పడుతున్నావా? అంటే నువ్వేం చేసినా నిన్నేమనకుండా నీకు సపోర్ట్ చేస్తూ ఉంటే అప్పుడు నీకు హ్యాపీ కదరా? మేమే నిన్ను అర్థం చేసుకోవాలి, కానీ నువ్వు మమ్మల్ని అర్థం చేసుకో కదా. చేసుకోన్రా. అంత కష్టంగా ఉంటే ఉండకు నాతో. సూపర్ రా, బాగా బుద్ధి చెప్తున్నావు. అన్నీ వదులుకొని నీకోసం ఉంటున్నందుకు బాగా బుద్ధి చెప్పావు. అయినా నువ్వెన్నన్నా నువ్వు ఆ అప్పు ఎందుకు చేశావో తెలుసుకొని తీరుతా. ఏవైందన్నయ్య? అలా ఉన్నారేంటి? ఏమన్నారాయన? వాడు చాలా మారిపోయాడమ్మా. అసలు మన మధుగాడేనా అనిపిస్తుంది. ఎంత అడిగినా చెప్పట్లేదు. పైగా చాలా మాటలనేశాడు. ఆయన బదులు నేను క్షమాపణ చెప్తున్నానన్నయ్య. రాధిక, ఏం మాట్లాడుతున్నావమ్మా? వాడిని నన్ను వేరు చేసి మాట్లాడుతున్నావా? వాడనింది నన్నే అమ్మా. ఆ హక్కు వాడికుంది. కానీ కొత్తగా వినేసరికి బాధేసిందంతే. అసలు ఇదంతా వదిలే, ముందు ఆ అప్పు గురించి తెలుసుకోవాలి. ఇందాక ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నాను. నేను రాగానే పెట్టేశాడు. ఏదో చేస్తున్నాడు వాడు. అంత డబ్బు ఎవరికిచ్చాడో తెలుసుకోవాలి. ఈ డబ్బుకే నువ్వు ఇంత ఆనందపడిపోతున్నావా? చూస్తూ ఉండు, ముందు ముందు నిన్ను రాణిలా చూసుకుంటా. అబ్బా, అందుకే నువ్వంటే నాకు అంతిష్టం. ఇన్ని రోజులు మాటలు చెప్తూ బ్రతికేస్తావు, చేసేదేం లేదు అనుకున్నా. కాని పర్లేదు, బానే ప్లాన్ చేశావు. మరేమనుకుంటున్నావు ఈ అజయ్ అంటే? కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అసలైన ప్లాన్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మనం ముందనుకున్నదేనా లేదా ప్లాన్ ఏమైనా మార్చావా? అసలే చాలా కష్టపడి అంతా సెట్ చేశాను. అదే కాని నువ్వు కంగారుపడి ఆవేశపడి నోరు జారకు. ఏం మాట్లాడినా ఆచితూచి ఆలోచించి మాట్లాడు, లేదా మా అమ్మ నిన్ను నన్ను ఇద్దరిని చంపేస్తుంది. అంటే ఏంటి? నేను మీ అమ్మకి భయపడుతూ బ్రతకాలా? అసలు నీకు మీ అమ్మంటే ఎక్కువ ఇష్టమా, నేనంటే ఎక్కువ ఇష్టమా? అబ్బా, మళ్ళీ స్టార్ట్ చేశావా? నువ్వంటేనే ఎక్కువ ఇష్టమే. కాని ఇష్టం ఒక్కటి సరిపోదు కదా బ్రతకడానికి. అందుకే మా అమ్మ మాట వింటే మనం సెటిల్ అయిపోవచ్చు. కొంచెం అర్థం చేసుకో, కొన్ని రోజుల కోసమే. సరేలే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చెప్పు. చెప్తా, వెయిట్ చెయ్యి. రాధిక, ఇంకా నా మీద కోపంగానే ఉన్నావా? లేదు లేవే, నాకసలు నా జీవితంలో ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. మళ్ళీ ఏమైందే? అప్పు గురించి ఆలోచిస్తున్నావా?
నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారే, నేను అడుగుతాను, నువ్వు టెన్షన్ పడకు. థ్యాంక్సే, కానీ దాని గురించి కాదు. ఆయన బుక్ కోసం పబ్లిషర్ దొరికారు, కానీ ఆయన రాయనంటున్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. రాధిక, నువ్వు ఇలా పిచ్చిదానిలా ఆలోచిస్తూ ఉన్నంత మాత్రాన మధు మారిపోయి బుక్కు రాసేస్తాడా చెప్పు? వదిలేయి, నీ చేతుల్లో ఉంది, నువ్వు చేస్తున్నావు, ఇంకా అతని కర్మ. అలా ఎలా అనుకోని వదిలేస్తానే? నీకేం తెలుసు ఆయన ఒకప్పుడు ఈ అవకాశం కోసం ఎంత ఎదురు చూశారో. ఆ దేవుడే ఏదో ఒకటి చెయ్యాలి. ఆయన ఎలా అయినా ఆ బుక్కు రాయాలి. అమ్మా రాధిక, మీ అప్పు తీర్చేస్తాను సార్, మీరు టెన్షన్ పడకండి. మొన్న అలా మాట్లాడినందుకు సారీ, ఏదో టెన్షన్లో అనేశాను. పర్లేదమ్మా, నీ గురించి తెలిసి కూడా నేనలా మాట్లాడకుండా ఉండాల్సింది. అయినా నేను వచ్చింది డబ్బుల గురించి కాదమ్మా, నీ ప్రమోషన్ గురించి మాట్లాడదామని. నేనా ప్రమోషన్ తీసుకోవట్లేదు సార్. అదేంటే, మధు రిజైన్ చేశాడని తెలిసాక కూడా మళ్ళీ ఎందుకు వద్దంటున్నావు? లేదే, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను వర్క్కి ఎక్కువ టైం ఇవ్వలేను. నా కాన్సంట్రేషన్ అంతా ఆయన మీదే ఉంది. కొన్ని రోజుల వరకు అదే కరెక్ట్. పిచ్చా రాధిక నీకు? మళ్ళీ మళ్ళీ ఇంత మంచి అవకాశం రాదే. లేదు, నాకిప్పుడా ప్రమోషన్ వద్దు. ఒకవేళ నిజంగా నువ్వు వద్దనుకుంటే ప్రిన్సిపల్తో మాట్లాడి నేను తీసుకుంటానమ్మా. రిటైర్ అయ్యేలోపు మా ఆవిడకి నన్ను హెడ్ లైబ్రరియన్గా చూడాలనేది కోరిక. మీ ఆవిడ చాలా అదృష్టవంతురాలు సార్, తప్పకుండా తీసుకోండి. మీరా పొజిషన్కి పూర్తి అర్హులు. చాలా థ్యాంక్స్ అమ్మా. మా ఆవిడకి ఈ విషయం తెలిస్తే చాలా సంతోషపడుతుంది. నువ్వు చేసేదేం నాకు నచ్చట్లేదే. ఎందుకే? చూడు సార్ ఎంత హ్యాపీగా ఉన్నారో. అబ్బా ఆపవే, ఎప్పుడూ పక్క వాళ్ళ గురించేనా? నీకు సంతోషం వద్దా? అదేంటే అలా అంటావ్? లేకపోతే ఏంటే, మధు బుక్కు రాయకపోతే అవకాశం పోతుంది, అతని కళ అది అనేసి ఇంత బాధపడుతున్నావు. మరి నువ్వేం చేస్తున్నావే? ఆ ప్రమోషన్ కోసం నువ్వు ఎంత కష్టపడ్డావు? నీ కళ గురించి ఆలోచించవా? మధు చేసే తప్ప ఆపడానికి నువ్వు అదే తప్పు చేస్తున్నావనే విషయం నీకు అర్థం కావట్లేదా? రామారావు సార్ ఉన్నారా? ఏరండి, ఎందుకు? ఏమైంది? డబ్బుల గురించి నేను మాట్లాడేశాను, నేను చూసుకుంటాను. నువ్వెందుకు చూసుకుంటావు? నీకేం సంబంధం? నా గురించి రఘుకి అన్ని చెప్పి నన్ను చెడ్డవాణ్ణి చేసి ఇప్పుడేమో నా ముందు ఏదో త్యాగమూర్తిలాగా మాట్లాడుతున్నావే. అంత పిచ్చివాడిలా కనిపిస్తున్నానా? నీ గురించి నాకు బాగా తెలుసు. నీ సహాయం తీసుకునే అంత కర్మ నాకు పట్టలేదు. మధు, ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? పద్దు, ఓ, ఇక్కడ కూడా నన్ను చెడ్డవాడిని చేసేసావన్నమాట. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు చాలా హ్యాపీ కదా? ఛీ, నీతో మాట్లాడుతుంటేనే చిరాకొస్తుంది. రే, ఏమైంది? ఇంకెంతసేపు ఆ మహాతల్లితో సోది మాట్లాడుకుంటూ ఉంటావు? అందుకేనా నిన్ను పంపింది. వస్తున్నా అమ్మా, వాళ్ళింట్లోనే ఉన్నారా? ఏ, వాళ్ళు వచ్చేదాకా ఇద్దరూ అక్కడ కూర్చొని డ్యూయెట్ పాడుకుంటారా? త్వరగా రా. అలా కాదమ్మా, వాళ్ళు రాకముందే వస్తే వేస్ట్ అయిపోతుందనేసి. వాళ్ళు వచ్చే టైం అయింది, మూసుకొని రా. అన్నీ గుర్తున్నాయి కదా. ఇంతకీ ఆ డబ్బులేం చేశావు? ఉన్నాయమ్మా, వచ్చాక చెప్తా అన్నీ. ఏ మాత్రం తేడా జరిగినా తెలుసు కదా ఏం చేస్తానో. లేదమ్మా, వస్తున్నా. అన్నీ కరెక్ట్గానే ప్లాన్ చేశాను. అనుకున్నది అనుకున్నట్టు జరగాలి. ఏమనుకున్నావేంటి? చెప్పు, ఏమనుకున్నావు? ఏం జరగాలి? అదే అమ్మా, ఏమనుకున్నామంటే అది... నువ్వు ఎలాంటి దానివో నాకు మొత్తం తెలుసు. నా మనవరాలు నీ కొడుక్కి భయపడుతుంది, కాని అసలైన దానివి నువ్వు. నీ మొగుడు నిన్నెందుకు వదిలేశాడో కూడా నాకు తెలుసు, కాని సిగ్గు లేకుండా అతని మీద నిందలేసి తిరుగుతున్నావు. నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావో నాకు తెలీదు అనుకుంటున్నావేమో. అన్నీ తెలుసు, అయినా ఇలా ఏమనకుండా ఉంటున్నానని ఆలోచిస్తున్నావేమో. చూస్తూ ఉండు, ముందు ముందు నీకే తెలుస్తుంది. ఎక్కువ రోజులు ఉండవులే. ఎల్లు, లోపలికెళ్ళి బాగా ప్లాన్లేసుకో నీ కొడుకుతో. ఏంటి బామ్మ, నిజంగానే వాళ్ళు ఎందుకొచ్చారో ఏం చేస్తున్నారో మీకు తెలుసా? లేకపోతే మీలాగా అనుకుంటున్నావేంటి? అబ్బా బామ్మ, వాళ్ళ ప్లాన్ ఏంటో చెప్పు. నా బొందరా, నాకేం తెలుసు? ఏంటి, తెలీదా? మరంత బిల్డప్ ఇచ్చావెందుకు? అలా ఇస్తేనే భయపడి పడుంటది.
ఏమైనా ప్లాన్లు గ్లీన్లు వేసినా నాకు భయపడి ఎక్కడో ఒక దగ్గర దొరికిపోతుంది. అబ్బో సూపర్ బామ్మ నువ్వు. ఏమో అనుకున్నా, చాలా తెలివుంది నీకు. పాపం తాత ఎలా భరించాడో ఏమో. ఏంట్రా ఏమంటున్నావు? అబే ఏం లేదు బామ్మ, నువ్వు సూపర్ అంటున్నా. అమ్మా, అన్నయ్య, ఏంట్రా ఏమైంది? ఈ అమ్మాయి ఎవరు? ఈ ఇంటి కోడలు బాబు. అయ్యో రాధిక, తప్పుగా అనుకోకమ్మా. నా అర్థం చిన్న కోడలనేసి. అవునన్నయ్య, నేను ప్రమీల ప్రేమించుకుంటున్నాము. తనకి ఎవ్వరూ లేరు, అనాథ తను. అందుకే ఇంటికి తీసుకొచ్చాను. నువ్వే మాకు దగ్గరుండి పెళ్లి చెయ్యాలి. నీకు చెప్పకుండా ఇలా ఇంటికి తీసుకొచ్చేసినందుకు సారీ అన్నయ్య. కానీ తను మీ ఇంటికి తీసుకెళ్ళు అనేసి అడిగేసరికి కాదనలేక తీసుకొచ్చేశానన్నయ్య. నాకంటూ ఉన్న ఇల్లు ఇదే కదా అన్నయ్య. రే అజయ్, సారీ చెప్పడానికి నువ్వేం తప్పు చేయలేదు. ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి కరెక్ట్ పని చేసావు. మీ ఇద్దరికి దగ్గరుండి పెళ్లి చేసే బాధ్యత నాది. నా తమ్ముడు పెళ్లిని నేను కాకపోతే ఎవరు చేస్తారా? థ్యాంక్ యూ అన్నయ్య. ప్రమీల, తనే మా వదిన. నీకు అక్కా చెల్లెళ్ళు ఎవరూ లేరనేసి బాధపడతావు కదా, ఇంకా నీకు ఆ బాధ పోయినట్టే కదా వదినా? థ్యాంక్ యూ. ప్రమీల, నువ్వు ఇంటి కోడలి కాబోతున్నావు. కొన్ని పద్ధతులు నేర్చుకో. అలా ఊరికే థ్యాంక్స్ చెప్పేస్తావా? మర్యాద లేదా? అక్క అని పిలవలేవా? రాధిక బాధపడదా? అయ్యో అత్తయ్య, అక్కేం అలా బాధపడదు. అక్కకి నా గురించి చాలా బాగా తెలుసు కదక్కా? అదేంటి, మా వదిన నీకు ముందే తెలుసా? చాలా బాగా తెలుసు. ఏంటక్కా, చెప్పమంటావా? ఇక్కడేం చేస్తున్నావే? నిన్ను చూస్తేనే ఒళ్ళు మండిపోతుంది. కొత్తేముందిలే, ఎంతైనా నీకు నీ రాధమ్మే గొప్ప మనవరాలు. దేవతలాంటిది కదా. నోర్మోయ్ ప్రమి, అసలు నువ్విక్కడేం చేస్తున్నావు? ఆ అజయ్ గాడేం వాగుతున్నాడు? నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకోవడమేంటి? మర్యాద. అజయ్ నాకు కాబోయే హస్బెండ్. మర్యాద ఇచ్చి మాట్లాడితే మంచిది. అయినా ఏంటి, ప్రమి అనేసి ఏదో పెద్ద ప్రేమ ఉన్నదానిలా మాట్లాడుతున్నావు? దానికి నీ మీద ఎప్పుడూ ప్రేముంటది. నీలాగా కాదు. స్వార్థం చూసుకొని బ్రతికే నీకు రాధమ్మని అనే హక్కు లేదు. ప్లీజ్ ఆపండి. మీ ఎమోషనల్ డైలాగ్స్ వినే అంత ఓపిక నాకు లేదు. అయినా స్వార్థం చూసుకుంది నేను కాదు, మీరు. తెలిసి తెలియక వయసులో చేసిన చిన్న తప్పుని పట్టుకొని నన్ను ఇంటి నుంచి వెళ్ళిపోమన్నావు కదా, మళ్ళీ ఇప్పుడేదో నాదే తప్పన్నట్టు మాట్లాడుతున్నారు. అది నీకన్నా పెద్దదే. కోపంలో వెళ్ళిపో అంటే దానర్థం నిజంగానే పొమ్మని కాదు. నువ్వే ద్వేషం పెంచుకొని దూరంగా వెళ్ళిపోయావు. తప్పు నాదే. కాని ఎన్నిసార్లు నేనింటికి రమ్మని పిలిచినా నువ్వొచ్చావా? ఎన్నిసార్లు నేను నీ క్షమాపణ అడిగాను? సారీయా? నీ వల్ల నేనన్ని సంవత్సరాలు అనుభవించిందంతా నీ చిన్న సారీతో నేను మర్చిపోతాననుకుంటున్నావా? నువ్వు వెళ్ళిపోయి దాన్ని నిందిస్తావేంటే? అది ఎంత అనుభవించిందో నీకేం తెలుసు? చిన్నప్పట్నుంచి నీకు అమ్మా నాన్న లేని లోటు తెలియకుండా చూసుకోవాలని దాని చిన్నతనమంతా నీకే త్యాగం చేసేసింది. కాని నువ్వు మొదటి నుంచి స్వార్థంగానే ఆలోచించావు. చాలు చాలు, బాగా త్యాగం చేసింది. ఇంక చెయ్యొద్దను. అలానే నా జీవితం గురించి ఎక్కువ ఆలోచించి నన్ను డిస్టర్బ్ చేస్తే బాగో చెప్తున్నా. నేను అజయ్నే పెళ్లి చేసుకుంటున్నాను. అనవసరంగా అడ్డొస్తే మాత్రం ఊరుకోను. పోవే, చేసుకోపో. నీ చేతులారా నువ్వే నాశనం చేసుకుంటా అంటే మేమేం చేస్తాం? ఎవడి కర్మ వాడిది. బామ్మ, ఏం మాట్లాడుతున్నావు? చూడు ప్రమి, నీకు వాడి గురించి పూర్తిగా తెలీదు. వాడు నువ్వనుకుంటున్నంత మంచోడు కాదు. ఇదంతా కావాలనే చేస్తున్నాడు. నిన్ను కావాలనే ట్రాప్ చేశాడు. ఓ, నీకలా అర్థమైందా? నేను మరీ నీ అంత పిచ్చిదాన్లా కనిపిస్తున్నానా? అసలు అజయ్ ఇంటికి రావడానికే కారణం నేను. ఏంటి? ఏంటే, మమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నావా? మీరు రెచ్చిపోతే నాకేం వస్తుంది? అసలు మేమిక్కడికి వచ్చిందే నిన్ను నీ భర్తని విడదీయడానికి. ఏంటే, పిచ్చి పిచ్చిగా ఉందా? నోటికి వచ్చింది వాగుతున్నావు. అసలేం చేద్దామనుకుంటున్నావు? చెప్పాక కూడా మళ్ళీ అడుగుతావే? నన్ను నా ప్రేమకి దూరం చేసింది కదా, ఊరికే వదిలేస్తాననుకుంటున్నావా? ప్రమి, తెలిసి తెలియని వయసులో నీ ప్రేమని కాదంటే దానికి ఈ రకంగా పగ తీర్చుకోవాలనుకుంటున్నావా? నా ప్రేమ నీకు చిన్నతనం అనిపిస్తే అది నీ తప్పు. చూస్తూ ఉండు, ముందు ముందు నేనేంటో చూపిస్తా. మీలాగా దేవుడు కర్మ అనుకుంటూ వదిలేసే రకం కాదు నేను. నేనే దేవుణ్ణి, నేనే మీ కర్మని. దీనికే భయపడిపోతున్నావా? ఇంక చాలా ఉంది. గుండెని రాయి చేసుకో.
నీ కళ్ళ ముందే ఉంటా, నీ జీవితం నాశనం చేస్తా. ఛీ, ఇది మారదు. పాపం తగిలినా పర్లేదు కాని ఆ దేవుడు మీ అమ్మా నాన్న నుంచి దీన్ని తీసుకెళ్లిపోయినా బావుండేది. బామ్మ, అదంటే చిన్నపిల్ల. ఇంత వయసొచ్చి నువ్వు కూడా నీ సొంత మనవరాలు గురించి అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? మరేంటే, ఏం చేయమంటావు నన్ను? ఇన్ని రోజులు కనీసం దూరం ఉన్నా ఎవరి జీవితంలో వాళ్ళు చూసుకుంటున్నారు కదా, సంతోషంగా ఉన్నారు కదా అనుకున్నా. కాని ఇలా తిరిగి వచ్చి పగలు తీర్చుకునే వరకు వస్తుందంటే తట్టుకోలేకపోతున్నాను. అది చాలా మొండిది, అన్నంత పని చేస్తుంది. నేనిప్పుడు దేని గురించి టెన్షన్ పడాలో నాకు అర్థం కావట్లేదు. నా జీవితం నాశనం చేయాలనుకుంటూ దాని జీవితం కూడా నాశనం చేసుకుంటుంది. నేనేం చేయమన్నాను, మీరేం చేస్తున్నారు? నువ్వే కదమ్మా ఆ ప్రమిలాన్ని తీసుకొని రమ్మన్నావు. నువ్వు చెప్తేనే కదా అంత కష్టపడి ఆ పిచ్చిదాన్ని ప్రేమలో పడేసి ముప్పు తిప్పలు పడి ఇక్కడ వరకు తీసుకొచ్చా. నోర్ముయ్, నేను చెప్పింది దాన్ని నీ కంట్రోల్లో పెట్టుకోమని, నిన్ను దాన్ని కంట్రోల్లోకి వెళ్ళమని కాదు. అవునమ్మా, కాని నేను ఎంత ట్రై చేసినా దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నా. ఇంక తప్పదన్నట్టు భరించాల్సొస్తుంది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. పోయినసారి ప్లాన్ అంతా పాడు చేశావు. ఆ మధుగాడికి యాక్సిడెంట్ అదంతా బానే ఉంది, కాని మధ్యలో ఈ రాధిక గురించి మర్చిపోయి ఇప్పుడు మన మెడకి వచ్చి చుట్టుకునేలా చేశావు. ఏం చేసినా ఏదో విధంగా అడ్డు రావాలని చూస్తుంది. కాబట్టి ఈసారి చిన్న పొరపాటు కూడా జరగద్దు, లేదా నేనేం చేస్తానో నాకే తెలీదు. సరే అమ్మా, కాని ప్రమిళ నా మాట వినేలా అనిపించట్లేదు. దాన్నెలా దారిలో పెట్టాలో నాకు తెలుసులే. అమ్మ రాధిక, వీడు రోజు రోజుకి చేయిజారిపోతున్నాడు. నాకు భయమేస్తుంది. మళ్ళీ ఏవైంది అన్నయ్య? వాడు 5 లక్షల అప్పు తీసుకుంది ఎవరికోసమో తెలిస్తే నీకు రక్తం మరిగిపోతుంది. ఎందుకు? ఎవరికోసం? ఆ ఎదవ అజయ్ గాడి కోసం. ఏంటి? వాడికోసం ఆయన అప్పు చేయడమేంటి? అసలు వాడాయనను అప్పడడం ఏంటి? తెలిసిందే కదమ్మా, వాళ్ళు ఇక్కడికి వచ్చిందే డబ్బుల కోసం. స్టార్ట్ చేయడమే 5 లక్షలతో స్టార్ట్ చేశారన్నమాట ప్లాన్. కాని అన్నయ్య, నాకా అజయ్ గాడి గురించి తెలిసిన బట్టి చూస్తే ఇలా అప్పులు అడిగే రకం కాదు వాడు. తెగించి ఆస్తులు రాయిపించుకునే రకం. నెక్స్ట్ జరిగేది అదే అమ్మా. మనం వీడిని ఆపకపోతే ఆ అజయ్ గాడి ప్లాన్ని మనవాడే దగ్గరుండి మరి సక్సెస్ చేస్తాడు. లేదన్నయ్య, అలా జరగకూడదు. ఎలా అయినా నేనాయనను ఆపాలి. వాడు నా మాటే వినట్లేదు, ఇంకా నీ మాట ఏం వింటాడు? ఎలా అయినా వినేలా చెయ్యాలి. ఏవండి, నేను మీతో మాట్లాడాలి. నాతో మాట్లాడాలా? దేని గురించి? అయినా నాకు నీతో మాట్లాడడం ఇష్టం లేదని తెలుసు కూడా మళ్ళీ మళ్ళీ ఎందుకు నన్ను విసిగిస్తున్నావు? ఏవండి, ప్లీజ్, మీరు నా గురించి ఏమనుకున్నా పర్లేదు. కాని మీరు అలా అజయ్ గాడు, అదే మీ తమ్ముడు కోసం అన్ని డబ్బులు అప్పు చేసి ఇవ్వడం కరెక్ట్ కాదు. అసలు అంత డబ్బులు అడగాల్సిన అవసరం ఏమొచ్చిందో కనుక్కున్నారా మీరు? ఏంటి, వింటున్నా కదా అనేసి నీకు నచ్చినట్టు నిలదీస్తున్నావు? నా తమ్ముడు నా ఇష్టం. నేను అప్పు చేశాను. నువ్వు దీనిలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. నీ లిమిట్లో నువ్వుంటే బావుంటుంది. నా లిమిట్స్లో నేనుంటున్నా కాబట్టి ఇంకా వాళ్ళు ఇంట్లో ఉంటున్నారండి. వాళ్ళెలాంటి వాళ్ళో మీకు నిజం తెలిసిన రోజు మీరు చాలా బాధపడతారు. చాలా ఆపు. ఏదో మేమంతా నీ దయతోనే బ్రతుకుతున్నామన్నట్టు అనుకుంటున్నావేమో. నువ్వలాంటి దానివని తెలిసే నేను ఆ ఉద్యోగం మానేశాను. అండ్ నీకు గుర్తులేదేమో, ఈ ఇల్లు నాది. సో నేను దయ చూపడం వల్లే నువ్వు ఇంట్లో ఉంటున్నావు. మా పిన్నిని నువ్వు ఎన్ని మాటలన్నా తను మాత్రం పాపం అనేసి నిన్ను ఇంట్లో ఉండనివ్వమనింది. లేదా ఆ రోజే నువ్వు మీ బామ్మ ఈ ఇంటి బయట ఉండేవారు. ఏం మాట్లాడుతున్నారండి? నేను మీ భార్యని. మీకిష్టమున్నా లేకపోయినా ఈ ఇంట్లో ఉండడం నా హక్కు. ఆవిడెవరు నిర్ణయించడానికి? చూస్తూ ఉండండి. మీరే అసహించుకొని వాళ్ళని ఇంటి నుంచి తరిమేసే రోజు దగ్గర్లోనే ఉంది. నోర్ముయ్, ఇప్పుడు చెప్తున్నా విను. నువ్వు రెడీగా ఉండు ఈ ఇంట్లో నుంచి నా జీవితంలో నుంచి వెళ్ళిపోవడానికి. నేనే నీకు విడాకులిస్తాను. కొన్ని రోజుల్లో నేను ప్రేమించే అమ్మాయి ఈ ఇంట్లో అడుగుపెట్టబోతుంది. ఈ ఇంటికి అసలైన లక్ష్మీదేవి రాబోతుంది. అప్పటి వరకు నీకు నచ్చినట్టు ఎన్ని ఆటలాడతావో ఆడు. ఏంటి? ఎలా వస్తుందండి? ఎవరు చెప్పారు మీకు? ఆ అజయ్ గాడేనా? అంతా అబద్ధం. వాడిదంతా మీ ఆస్తి కోసం చేస్తున్నాడు. కాస్త కళ్ళు తెరిచి చూడండి. ఓ, ఇప్పుడు కొత్తగా ఇలాంటి నిందలు కూడా వేస్తున్నావా? బావుంది. ఇదంతా ఎవరు? మీ బామ్మ చెప్పి పంపిందా? వయసుకి తగ్గట్టు ప్రవర్తించమను ఆవిడ్ని. ఏవండి, మీరు మాట్లాడుతుంది మా బామ్మ గురించి, మీకన్నా వయసులో పెద్ద ఆవిడ గురించి. మర్యాదగా మాట్లాడండి. ఆహా, ఇప్పుడు మర్యాద గుర్తొస్తుందా నీకు? మా వాళ్ళ గురించి మాట్లాడినప్పుడేమైంది ఈ మర్యాద? మీ బామ్మ గురించి ఒక్క మాట అంటేనే నీకంత కోపం వస్తున్నప్పుడు నాకెంత కోపం రావాలి? మా బామ్మని మీ వాళ్ళతో పోల్స్తున్నారా? మా బామ్మ ఏ రోజూ మీ చెడు కోరలేదు. నేను ఈ ఇంట్లో మీతో ఎన్ని ఇబ్బందులు పడుతున్నా బాధపడుతూ చూస్తూ ఉంది. నన్ను మిమ్మల్ని వదిలేమనింది. అంతేకాని మీ వాళ్ళలాగా బయటికొకలాగా లోపలొకలాగా ఉండలేదు.
బయటికి కనిపిస్తున్నంత మంచోళ్ళు కాదు వాళ్ళు. లోపల మీ మీద చాలా కుట్రలు చేస్తున్నారు. అది మీకు కనిపించట్లేదు, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. రాధిక, ఏం జరుగుతుంది ఇక్కడ? మీ ఇద్దరు గొడవ పడ్డమేంటి? ఏమైందమ్మా నీకు? ఏంట్రా ఇద్దరు కలిసి యాక్టింగులు చేస్తున్నారా నా ముందు? నువ్వే కదా ఆ అప్పు గురించి నేనెవరికిచ్చానో ఇదంతా తెలుసుకొని తనకు చెప్పింది. మళ్ళీ ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు? రే ఆపురా, పిచ్చి పట్టిందా? నువ్వేదో మంచి పని చేస్తే మేం నిన్ను అడ్డుకుంటున్నట్టు మాట్లాడుతున్నావు. ఆ అజయ్ గాడికి అంత డబ్బులు ఎందుకు ఇచ్చావురా? మమ్మల్ని ఎవరినైనా అడిగావా ఇచ్చే ముందు? ఎందుకు అడగాలి మిమ్మల్ని? నా అప్పు నేను తీర్చుకుంటాను. మిమ్మల్ని ఎవరు ఇన్వాల్వ్ అవ్వమన్నారు? మేము ఇన్వాల్వ్ అవ్వలేదురా. నువ్వు చేసిన అప్పు గురించి రాధిక మాటలు పడాల్సొస్తుంది. తనకేం అవసరం? అన్నయ్య, ఇప్పుడు ఆ విషయం కాదు. అసలు ఆ అజయ్ కరెక్ట్ కాదు. ఆ విషయం ఈయనకెలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థమవ్వట్లేదు. రేయ్, అన్నీ తెలిసి చెప్తున్నాం. నువ్వు గతం మర్చిపోయావు, నీకు గుర్తులేదు. కానీ మాకంతా గుర్తుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళో, ఏమేం చేశారో అనేది. నాకు తెలుసు. గతంలో వాళ్ళేం చేశారో నాకంతా తెలుసు. ఏంటి తెలుసా? అంటే మీ గతం గుర్తొచ్చిందా? లేదు వదినా, నేనే చెప్పాను. అన్నయ్యకి తెలుసు నేను ఆ యాక్సిడెంట్ కావాలని చేయలేదనేసి. అప్పట్లో డబ్బుల కోసం ఆశపడి అలా చేశాననేసి. ఇప్పుడు మారిపోయాననేసి కూడా తెలుసు కదన్నయ్య. అవును, మీరు అనుకున్నట్టు వాడు నా దగ్గర ఏది దాచకుండా అన్ని చెప్పే తప్పొప్పుకొనే ఈ ఇంట్లోకి వచ్చాడు. నువ్వే ఆలోచించొదినా. నేనింకా పాత అజయ్ అయ్యుంటే అన్నయ్యని ఇలా అవసరానికి అప్పు అడుక్కొనేవాణ్ణి కాదు కదా. చేతులు చాచి అడిగాను, మళ్ళీ తీర్చేస్తాననే మాట కూడా ఇచ్చాను. అసలు నీకెందుకు అంత డబ్బు? అనుకున్నా ఈ ప్రశ్న అడుగుతారనేసి. మీరు అడగడంలో తప్పులేదు. కానీ ఆ డబ్బు నేనేం జల్చాలకో లేదా అన్నయ్యని మోసం చేయడానికో తీసుకోలేదు. ప్రమీల అనాథ అనేసి మీకు తెలుసు కదా. తను ఇన్ని రోజులు ఒక్కతే బ్రతకడానికి చాలా కష్టాలు పడింది, అప్పులు చేసింది. ఆ అప్పులు తీర్చడానికే తీసుకున్నాను. కావాలంటే మీరు ప్రమీలాని అడగండి వదినా. మీరిద్దరూ బాగా క్లోజ్ కదా. అమ్మా రాధిక, అసలు ఆ అమ్మాయి ఎవరో నీకు నిజంగా తెలుసా? తెలుసు. వాళ్ళిద్దరూ చాలా దగ్గర బంధువులు. అవునన్నయ్య, చెల్లి వరుస అవుతుంది. కానీ నీకు ఆ అమ్మాయికి చాలా తేడా ఉంది. ఆ అమ్మాయి నీలాగా అవకాశం తీసుకొని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవట్లేదు కదా. అజయ్ పరిస్థితులు అర్థం చేసుకొని ఆలోచించి తనకి తోడుగా ఉంటుంది. నువ్వు లక్కీరా అజయ్. రే, నీకు బ్రెయిన్ పనిచేస్తుందా అసలు? రాధిక గురించి నీకేం తెలుసనరా ఇలా వాగుతున్నావు? అసలు నిజం తెలిస్తే అన్నయ్య, ఛా, వీడికి ఎంత చెప్పినా వేస్టే. అన్నయ్య, నువ్వేం బాధపడకు. నీకు తెలుసు కదా నువ్వేం చేస్తున్నావో. వాళ్ళ మాటలు పట్టించుకోకు. నేనసలైన వదినని వెతికే పనిలోనే ఉన్నాను. ఆ టైం దగ్గరలోనే ఉంది. థ్యాంక్స్ రా అజయ్, నువ్వొక్కడివేరా నిజంగా నన్ను అర్థం చేసుకుంటున్నావు. నాకెందుకన్నయ్య థ్యాంక్స్? ప్రమీ, ప్లీజ్, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావు? ఏం చేద్దాం అనుకుంటున్నావో చెప్పు. నీకు దండం పెడతా. అసలు మీ ప్లాన్ ఏంటో చెప్పండి. ఏంటి, నువ్విప్పుడు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే కరిగిపోతాను అనుకుంటున్నావా? అంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ప్రమీ, నేను చేసింది తప్పే, నన్ను క్షమించు ప్లీజ్. కానీ ఆయన జీవితంతో మాత్రం ఆడుకోకండి. అయ్యో, బావగారు హ్యాపీగా ఉండడానికే నేనిదంతా చేస్తున్నాను. ఆయనకెలాగో నీతో ఉండటం ఇష్టం లేదు కదా. సో నేనే నిన్ను దూరం చేస్తే ఆయన ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఉంటాడు. ప్రమీ, పగా అనుకుంటూ ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? నేను నీ అక్కని. మనకు అమ్మానన్న లేకపోయినా నీకు నేను ఎప్పటికీ ఉండాలనుకున్నాను. కానీ నువ్వు మాత్రం ఎప్పుడు నన్ను తప్పుగానే అర్థం చేసుకున్నావు. నా మీద కోపంతో ఆ అజయ్ గారిని పెళ్లి చేసుకుంటూ నీ జీవితం నాశనం చేసుకుంటున్నావు. అది కాక డబ్బు పిచ్చి ఎప్పటి నుంచి పట్టిందే నీకు? 5 లక్షలు తీసుకోవాల్సిన అవసరం నీకేంటి? ఓ, అన్నీ తెలుసుకునే వచ్చావన్నమాట. పర్లేదే, ఉట్టి మట్టి బుర్ర అనుకున్నా. నీకు తెలివుందన్నమాట. టాపిక్ డైవర్ట్ చేయకు. డబ్బులెందుకు తీసుకున్నావో చెప్పు. అయ్యో అక్క, ఇప్పుడు నిన్ను బావకి దూరం చెయ్యాలంటే ఇంకో అక్కని తీసుకొని రావాలి కదా. దానికి ఖర్చవుతుంది కదా. ఏంటి? ప్రమీలా, అజయ్ పిలుస్తున్నాడు, ఏంటో చూడమ్మా. ఏంటమ్మా రాధిక, అలా షాక్లో ఉండిపోయావు? ఎంతైనా నీ చెల్లి కూడా నీలానే తెలివి తక్కువది. ప్లాన్ అంతా చెప్పేసింది. ఎలాగో తెలిసిపోయింది కదా, ఇంక దాచేదేముంది? నువ్వు అనుకుంటున్నట్టే మేమిక్కడికి ఆస్తి కోసమే వచ్చాము. కాని నువ్వుండగా అది మాకు దక్కనివ్వవు కదా. అందుకే మీ పిచ్చి చెల్లికి నీ మీదున్న పగ గురించి తెలుసుకొని మాకు అనుకూలంగా వాడుకుందామని డిసైడ్ అయ్యాం. మీ చెల్లి పిచ్చిదే కాని పనివంతురాలు. ఇలా డబ్బులు పడగానే అలా నీ సవితిని సెట్ చేసింది.
అందుకే పగ ఎప్పటికైనా ప్రేమ కంటే ఒక మెట్టు పైనే ఉంటది. ఇప్పటికీ నీకు అవకాశం ఇస్తున్నా. ఆస్తి విషయంలో జోక్యం చేసుకోను అనేసి మాటివ్వు, ఇదంతా ఆపేస్తాము. ఆస్తి తీసుకొని వెళ్ళిపోతాము. కాదు మిమ్మల్ని వెళ్ళగొడతాము. బావగారు, బావగారు! ఏమైందమ్మా? అన్నయ్య, నీకొక గుడ్ న్యూస్. దేని గురించిరా? మీరెప్పటినుంచో 1000 కన్నులతో ఎదురు చూస్తున్నది మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. అలా చెప్తే ఏం అర్థమవుతుంది? మధుబాబు, నువ్వు గతంలో ప్రేమించిన అమ్మాయి నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నాన్న. ఏంటి, నిజమా? రే అజయ్, పిన్ని చెప్తుంది నిజమేనా? అవునన్నయ్య, ఇదిగో ఈ లెటరే దానికి సాక్ష్యం. ఏం లెటర్? నీకోసం నా నిజమైన వదిన ప్రేమగా రాసి పంపిన ఉత్తరం వచ్చిందన్నయ్య. అసలు ఆ లెటర్లో ఏముంది? మధు ఆ లెటర్ చదివి ఏం నిర్ణయం తీసుకోబోతున్నాడు, రాధిక జీవితం ఏమవ్వబోతుంది అని మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. మరింకెందుకు ఆలస్యం, వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.